ఆత్మీయ హోలీ, హోలీ హోలీ, ఇది పరమాత్మ హోలీ. రంగుల పండుగ కాదు ఇది, గుణాల పండుగ నేడు. దేహ భావన వీడి ఆత్మస్మృతిలో ఆడే పండుగ నేడు. అని తెలుసుకో, గతించినది గతించింది అని గుర్తించుకో. పాత సంస్కారాలన్నిటినీ యోగాగ్నిలో కాల్చండి. జ్ఞానవర్ణము పూసుకొని దివ్య స్థితిలో నిలవండి. హోలీ హోలీ, ఇది ఆత్మీయ హోలీ, హోలీ హోలీ, ఇది పరమాత్మ హోలీ. జ్ఞానసాగరుడు శివ తండ్రి రంగుల వర్షం కురిపించే శాంతి ప్రేమానందాల అద్భుత రంగులు అద్దెనులే. వికారాల మాలిన్యం వివేకంతో కడగండి. విశ్వమంతా ఒక్కటని సోదర భావం పంచండి. హోలీ హోలీ, ఇది ఆత్మీయ హోలీ, హోలీ హోలీ, ఇది పరమాత్మ హోలీ. శివబాబా స్మృతిలో సత్యమైన హోలీ ఆడండి. పరంధామపు వెలుగులో జీవితాన్ని వెలిగించండి. హోలీ హోలీ, ఇది ఆత్మీయ హోలీ, హోలీ హోలీ, ఇది పరమాత్మ హోలీ. ఓం శాంతి. మురళీ డేట్ 4/3/2026. మధురమైన పిల్లలారా, మనుషుల్ని మేల్కొల్పి వారికి దారి చూపించటం మీ వ్యాపారం. మీరు ఎంత ఆత్మాభిమానిగా అయ్యి తండ్రి పరిచయం ఇస్తారో అంత కళ్యాణం జరుగుతుంది. ప్రశ్న: పేద పిల్లలు ఏ విశేషత ఆధారంపై ధనవంతుల కంటే ముందుకు వెళ్తారు? జవాబు: పేద పిల్లలకు దాన పుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది. పేదవారు భక్తి కూడా చాలా పట్టుదలతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. ధనవంతులకు వారి ధనము గూర్చిన నశ ఉంటుంది. వారు పాపాలు చాలా ఎక్కువ చేస్తారు. అందుకే ధనవంతుల కంటే పేదవాళ్ళు చాలా ముందుకి వెళ్తారు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. మీరు మాతాపిత, మేము మీ పిల్లలము. ఇది పరంపిత పరమాత్ముని మహిమ. ఇది చాలా స్పష్టమైన మహిమ. ఎందుకంటే వారు రచయిత. లౌకిక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు రచయితులే. పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని అంటారు. బంధువు, సహాయకుడు అని చాలా మహిమ చేస్తారు. లౌకిక తండ్రికి కూడా మహిమ లేదు. పరంపిత పరమాత్ముని మహిమ భిన్నమైనటువంటిది. పిల్లలు కూడా జ్ఞానసాగరుణ్ణి నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేస్తారు. వారి వద్ద జ్ఞానమంతా ఉంది. కానీ ఈ జ్ఞానము శరీర నిర్వహణ కొరకు చదివే చదువు కాదు. వారిని జ్ఞానసాగర్లు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు.
వాళ్ళ దగ్గర జ్ఞానం అయితే ఉన్నది. అయితే ఏ జ్ఞానము? సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానం ఉన్నది. అందుకే వారు జ్ఞానసాగర్లు, పతిత పావనులు. కృష్ణుణ్ణి ఎప్పుడూ పతిత పావనుడని, జ్ఞానసాగరుడని అనరు. కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది. ఇద్దరూ భారత్వాసీలే. శివబాబాకు కూడా భారతదేశంలోనే మహిమ ఉన్నది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతారు. కృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుతారు. గీతా జయంతిని కూడా ఆచరిస్తారు. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. ఇప్పుడు మొదటి జయంతి ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. శివునిదా, కృష్ణునిదా? మనుషులు తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. కృష్ణ జయంతిని చాలా ఆడంబరంగా, ప్రేమతో జరుపుకుంటారు. శివ జయంతిని గురించి అంతగా ఎవరికీ తెలియదు. మహిమ కూడా లేదు. శివుడు వచ్చి ఏం చేశారో, వారి జీవిత చరిత్ర ఏమిటో ఇతరులు ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని గురించి చాలా విషయాలు వ్రాశారు. గోపికల్ని ఎత్తుకుని పోయాడు అని, అది చేశాడు, ఇది చేశాడని వ్రాసేశారు. కృష్ణుని చరిత్రను తెలిపే ఒక ప్రత్యేకమైన మ్యాగజైన్ కూడా వస్తుంది. శివుని చరిత్ర మొదలైనవి ఏమీ లేవు. కృష్ణ జయంతి ఎప్పుడు, గీతా జయంతి ఎప్పుడు? కృష్ణుడు పెద్దవాడై పిదప కూడా జ్ఞానాన్ని వినిపించేది. కృష్ణుని బాల్యంలో అతనిని ఒక గంపలో ఉంచుకొని నదీ తీరానికి తీసుకువెళ్ళారని చూపిస్తారు. పెద్దవాళ్ళైన పిదప రథంపై ఉన్నట్లు స్వదర్శన చక్రం తిప్పాడని చూపిస్తారు. 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. మిగిలిన చిత్రాలన్నీ బాల్యానివే చూపించినారు. అయితే గీత ఎప్పుడు వినిపించారు? అప్పుడే వినిపించి ఉండరు కదా. ఫలానా వారిని తీసుకుపోయారు, ఇలాంటి పని చేశారు అని వ్రాశారు. ఆ సమయంలో జ్ఞానము శోభించదు. వయసు మళ్ళిన తర్వాతే జ్ఞానం వినిపిస్తారు. గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు. శివుడు ఏం చేశారో ఏమాత్రమూ తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్ర ఇస్తూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, నా చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. నేను వచ్చి ఏం చేశాను? నన్ను పతిత పావనుడని అంటారు. నేను వచ్చాను అంటే నా జతలో గీత కూడా ఉంది. నేను సాధారణ వృద్ధ అనుభవి శరీరంలో వస్తాను. శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. కృష్ణ జయంతి, గీతా జయంతి, ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. రాముని జయంతి ఆ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలో ఏమైతే జరుగుతున్నాయో అవి తర్వాత పండుగలుగా జరుపుకుంటారు. సత్యత్రేతాయుగాలలో జయంతిలు మొదలైనవి ఉండవు. సూర్యవంశం నుండి చంద్రవంశం వారు వారసత్వం తీసుకుంటారు. ఇతరులకి ఎవ్వరికీ మహిమ లేదు. కేవలం రాజుల పట్టాభిషేక ఉత్సవం జరుపుకుంటారు. ఈ రోజుల్లో అందరూ జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇది సాధారణమైపోయింది. కృష్ణుడు జన్మించాడు. పెద్దవాడైన పిదప రాజ్యపాలన చేశాడు. ఇందులో మహిమ చేసే విషయమే లేదు. సత్యత్రేతాయుగాలలో సుఖమైన రాజ్యం నడుస్తూ వచ్చింది. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపనైందో పిల్లలు మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు, నేను కల్పకల్పము సంగమయుగంలో వస్తాను. కలియుగ అంతిమ సమయంలో పతిత ప్రపంచం ఉంటుంది. సత్యయుగ ఆది సమయంలో పావన ప్రపంచం ఉంటుంది. తండ్రినైనందున పిల్లలైన మీకు వారసత్వం కూడా ఇస్తాను. కల్పక్రితం కూడా మీకు వారసత్వం ఇచ్చాను. అందుకే మీరు పండుగ జరుపుకుంటూ వచ్చారు. కానీ పేరు మర్చిపోయినందున
కృష్ణుని పేరు వేసేశారు. అందరికంటే గొప్పవాడు శివుడు కదా. మొదట వారి జయంతి జరిగిన తర్వాతే సాకార మనుషుల జయంతి జరుగుతుంది. వాస్తవానికి ఆత్మలన్నీ పైనుండే కిందకి వస్తాయి. నాది కూడా అవతరణనే. కృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మించాడు, పాలన తీసుకున్నాడు. అందరూ పునర్జన్మలలో వచ్చి తీరాలి. శివబాబా పునర్జన్మలు తీసుకోరు, కానీ రానేమో వస్తారు కదా. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. ఎందుకంటే శివునికి సొంత శరీరం లేదు. వారే స్వయంగా కూర్చొని చెప్తూ ఉన్నారు, నేను ఇతని వృద్ధ శరీరంలో వస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. మొట్టమొదట ఇది అర్థం చేయించవలసి వస్తుంది. శివ జయంతి గొప్పదా, కృష్ణ జయంతి గొప్పదా? ఒకవేళ కృష్ణుడు గీతను వినిపించి ఉంటే గీతా జయంతి శ్రీకృష్ణ జయంతి కంటే చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు పెద్దవాడై పిదప జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. కానీ వాస్తవానికి శివ జయంతి తర్వాత గీతా జయంతి జరిగింది. ఈ పాయింట్స్ బుద్ధిలో పెట్టుకోవాలి. పాయింట్స్ అయితే అనేకమున్నాయి, వ్రాసుకోవాలి. బాబా నాకు చాలా దగ్గరగా, ఈ బాబా నా రథము. అన్ని పాయింట్స్ సమయానికి గుర్తు రావడం కృష్ణుణ్ణి కష్టమని ఇతను అంటారు. అందరికీ ఇద్దరు తండ్రుల రహస్యాన్ని చెప్పండని బాబా చెప్తూ ఉన్నారు. శివ జయంతి జరుపుతారు అంటే తప్పనిసరిగా వారు వచ్చారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేసినట్లు చెప్తారు. ఆత్మ కూడా శరీరంలో ప్రవేశమై ధర్మస్థాపన చేస్తుంది. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్, సృష్టి రచయిత. కాబట్టి వారు తప్పకుండా కొత్త సృష్టిని రచిస్తారు. వారు పాత సృష్టిని రచించరు. కొత్త సృష్టిని స్వర్గమని అంటారు. ఇప్పుడు ఉండేది నరకము. బాబా అంటూ ఉన్నారు, కల్పము యొక్క సంగమ యుగంలో వచ్చి పిల్లలు మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను. ఇది భారతదేశపు ప్రాచీన యోగము. ఎవరు నేర్పించారు? శివబాబా పేరుని మాయం చేసేశారు. గీతా భగవాన్ కృష్ణుడు అని అంటారు. అతనికి విష్ణువు అని మొదలైన పేరు కూడా పెడతారు. శివబాబా రాజయోగం నేర్పించి ఉండినారు, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. శివ జయంతి అని నిరాకార జయంతినే చూపిస్తారు. వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేశారు? సర్వుల సద్గతి దాత, ముక్తిదాత, మార్గదర్శకులు. ఇప్పుడు సర్వ ఆత్మలకు మార్గదర్శకులైన పరమాత్మ అవసరమై ఉన్నారు. వారు కూడా ఆత్మనే. మనుషులకి మార్గంని చూపించేవారు. మనుషులైనట్లు ఆత్మలకి మార్గాన్ని చూపించేవారు కూడా ఆత్మగా ఉండాలి. వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. మనుషులందరూ పునర్జన్మలు తీసుకొని పతితులుగా అవుతారు. వారిని పావనంగా చేసి వాపస్ తీసుకువెళ్ళేది ఎవరు? తండ్రి అంటూ ఉన్నారు, నేనొచ్చి పావనంగా తయారయ్యే యుక్తి తెలిపిస్తాను. మీరు నన్ను స్మృతి చెయ్యండి. దేహ సంబంధాలను వదలమని కృష్ణుడు చెప్పలేడు. అతను 84 జన్మలు తీసుకుంటాడు. అన్ని సంబంధాలలో వస్తారు. తండ్రికి తన శరీరం లేదు. మీకు ఈ ఆత్మీక యాత్రని తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. ఇది ఆత్మీక తండ్రి
ఆత్మీక పిల్లలకు తెలిపిన ఆత్మీక జ్ఞానము. కృష్ణుడు ఏ ఆత్మలకు ఆత్మీక తండ్రి కాదు, వారు ఆత్మీక తండ్రి కాదు. సర్వ ఆత్మలకు తండ్రిని నేను ఒక్కరినే. నేను మార్గదర్శకుడిగా అవుతాను. ముక్తిదాత, ముక్తి మార్గదర్శకుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు, సదా పవిత్రుడు అనే పేర్లతో వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నాను. తండ్రి అంటూ ఉన్నారు, ఈ శరీరం ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. వారు గాడ్ ఫాదర్ వారి రూపాన్ని కూడా తెలిపించారు. ఆత్మ ఎలాగైతే బిందువో పరమాత్మ కూడా బిందువే. ఇది ప్రకృతి సహజం కదా. వాస్తవానికి పెద్ద ప్రాకృతికము ఇదే. ఇంత చిన్న నక్షత్రంలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఇది ఫిక్స్ అయి ఉన్నది. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉన్నది. తండ్రి భక్తి మార్గంలో కూడా మీకు సేవ చేస్తారు. మీ ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఉంది. ఇది ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఎంత సూక్ష్మమైన ఆత్మ! ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. ఖచ్చితంగా జన్మలు తీసుకుంటుంది. సుఖం కూడా అక్యురేట్గా అనుభవిస్తుంది. తండ్రి కూడా ఆత్మనే, కానీ వారు పరమాత్మ. వారిలో జ్ఞానము నిండి ఉంది. దానినే పిల్లలకు వినిపిస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళు ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలో లేదు అని అంటారు. అయినా కల్పకృతం ఎవరు విన్నారో, ఎవరు వారసత్వం తీసుకున్నారో వాళ్ళు వస్తారు, వింటారు. సమయం పడుతుంది. ప్రజలు అనేక మంది తయారవుతారు. అది సులభమైనది. రాజులుగా అవ్వడంలో శ్రమ ఉంది. చాలా ధనాన్ని దానం చేయు మనుషులు రాజు కుటుంబంలో జన్మిస్తారు. పేదలు కూడా వారి ధైర్యాన్ని అనుసరించి ఏ దానం చేసినా వారు కూడా రాజులుగా అవుతారు. పూర్తి భక్తులుగా ఉండేవారు దాన పుణ్యాలు కూడా చేస్తూ ఉంటారు. ధనవంతుల ద్వారా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. పేదవారిలో చాలా శ్రద్ధ ఉంటుంది. వారు చాలా ప్రీతిగా కొంచెం దానం చేసిన వారికి చాలా ఎక్కువగా ఫలితం లభిస్తుంది. పేదవారు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు. దర్శనం ఇవ్వకపోతే మేము గొంతు కూడా కోసుకుంటామని అంటారు. ధనవంతులు అలా చేయరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. దాన పుణ్యాలు కూడా వారే చేస్తారు. రాజులుగా కూడా వారే అవుతారు. ధనవంతులకు అహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా పేదవాళ్లకు 21 జన్మల సుఖం లభిస్తుంది. పేదవారు ఎక్కువగా ఉన్నారు. ధనవంతులు చివర్లో వస్తారు. అంత ఉన్నతమైన భారతదేశము ఇంత పేదగా ఎలా అయిపోయిందో మీకు తెలుసు. భూకంపాలు మొదలైన వాటిలో భవనాలు మొదలైనవన్నీ శిథిలమైపోతాయి. అందుకే పేదలుగా అయిపోతారు. రావణ రాజ్యం మొదలైనందున హాహాకారాలు జరుగుతాయి. మళ్ళీ అటువంటి వస్తువులు ఉండవు. ప్రతి వస్తువుకి కొంత ఆయుష్ ఉంటుంది కదా. అక్కడ మనుషులకు ఆయుష్ ఎలాగైతే పెద్దగా ఉంటుందో భవనం యొక్క ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారంతో, మార్బల్తో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి. చాలా దృఢంగా ఉంటాయి. నాటకంలో చూపిస్తారు కదా, యుద్ధాలు జరిగితే ఇళ్ళు, భవనాలు కూలిపోతాయి, విరిగిపోతాయి, మళ్ళీ తయారవుతాయి. వారు నాటకాలలో అలా ముందే తయారు చేసుకొని ఉంటారు. స్వర్గంలో భవనాలు మొదలైనవి తయారు చేసే మేస్త్రీలు
ఎలా తయారు చేస్తారో నాటకాలలో చూపించరు, కానీ అదే భవనాలు మళ్ళీ తయారవుతాయని భావిస్తారు. పోను పోను మీకు అన్ని సాక్షాత్కారాలు కలుగుతాయి. పిల్లలకు ఎలాంటి సంబంధము లేదు. పిల్లలు బాగా చదువుకోవాలి, స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. స్వర్గము నరకము అనేక మార్లు వచ్చి వెళ్ళాయి. ఇప్పుడు రెండూ గతించిపోయాయి. ఇప్పుడు ఇది సంగమయుగము. సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. ఇప్పుడు పిల్లలు మీరు పూర్తి జ్ఞానం ఉంది. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎవరు ఇచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు వారసత్వం ఎవరి నుండి పొందారు. ఇక్కడ చదువుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి భవనాలు మొదలైనవి తయారు చేస్తారు. సర్జన్లు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మిస్తారు కదా. పిల్లలు మీకు తండ్రి ప్రతిరోజు మంచి పాయింట్స్ వినిపిస్తారు. మనుషుల్ని మేల్కొల్పటం, వారికి మార్గదర్శన చేయటం మీ కర్తవ్యం. తండ్రి కూర్చొని ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తారు. దేహాభిమానం పనికిరాదు. తండ్రికి ఎప్పుడూ దేహాభిమానం ఉండదు. దేహీ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ కలుగుతుంది. ఎవరైతే దేహీ అభిమానిగా అయ్యి తండ్రి పరిచయం ఇస్తారో వారు అనేక మందికి కళ్యాణం చేస్తారు. మొదట దేహాభిమానం రావటం వల్ల ఇతర వికారాలనే వచ్చేస్తాయి. జగడాలాడడం, పోట్లాడడం ఇవన్నీ కూడా దేహాభిమానమే. ఇది రాజయోగం చాలా సాధారణంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా అహంకారం వచ్చేస్తుంది. ఫ్యాషన్గా ఉండే గడియారం చూస్తూనే అది కావాలని మనసులో కోరిక కలుగుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనినే దేహాభిమానం అంటారు. మంచి శ్రేష్టమైన వస్తువు అయితే చాలా సంభాలన చేయాల్సి వస్తుంది. ఆ వస్తువు పోతే రకరకాల ఆలోచనలు వస్తాయి. చివరి సమయంలో ఏది గుర్తుకు రాకూడదు. పదవి తగ్గిపోతుంది. ఇవన్నీ దేహాభిమానపు అలవాట్లు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా చేశాడు. బాబా ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ప్రతి ఒక్కరి సర్వీసు గమనించబడుతుంది. మహారథులైన పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి. మహారథులకే మీరు ఫలానా స్థానానికి వెళ్ళి ఉపన్యసించమని రాస్తారు. ఒకరికొకరు పిలుచుకుంటూ ఉంటారు, కానీ పిల్లలలో దేహాభిమానం చాలా ఉంటుంది. భాషణ చేయటంలో బాగుంటారు, కానీ పరస్పరంలో ఆత్మీక స్నేహం ఉండదు. దేహాభిమానం ఉప్పు నీరుగా చేసేస్తుంది. ఏ విషయంలోనూ అలగడం, విసుగు చెందడం పనికిరాదు. అందుకే బాబా అంటారు, ఎవరినైనా ఏదైనా అడగాలనుకుంటే బాబాని అడగండి. బాబా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే లెక్కలేనంతమంది ఉన్నారు, కానీ కొందరు కుపుత్రులు, కొంతమంది మంచి మంచి సుపుత్రులు ఉన్నారు. తండ్రికి మీరు ఆజ్ఞాకారిగా, నమ్మకస్తులుగా తయారవ్వాలి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి ఫ్యాషన్లు చేసుకోరాదు. దేనిపైన ఎక్కువ ఆసక్తి ఉంచుకోరాదు. చాలా సాధారణంగా వ్యవహరించాలి. పరస్పరం చాలా ఆత్మీక స్నేహంతో వ్యవహరించాలి. ఎప్పుడూ ఉప్పు నీరులా అవ్వరాదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి.
ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు. వరదానము: తమ భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణగానం చేసే సదా ప్రసన్న చిత్త భవ. జనం తీసుకుంటూనే బ్రాహ్మణ పిల్లలందరికీ కిరీటము, సింహాసనము, తిలకము, జనం సిద్ధ అధికారము ప్రాప్తి అయినాయి. కాబట్టి భాగ్య నక్షత్రము చూస్తూ తమ భాగ్యము, భాగ్య విధాత గుణగానం చేస్తూ ఉంటే గుణ సంపన్నులుగా అవుతారు. తమ బలహీనతలను గుణగానం చేయకూడదు. భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉండండి. ప్రశ్నలకి దూరంగా ఉండండి. సదా ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది. ఇతరులను కూడా సహజంగా ప్రసన్నం చేయగలరు. స్లోగన్: ఏక్ నామీ మరియు ఎకానామీ నడవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారము. అవ్యక్త సూచన: నిశ్చయం సదా నిశ్చింతగా ఉంటుంది. నిశ్చింత స్థితిలో ఉండి ఏ కార్యం చేసినా సఫలత అవుతుంది. నిశ్చింత స్థితిలో ఉంటే బుద్ధి యథార్థమైన నిర్ణయాలు చేస్తుంది. యథార్థమైన నిర్ణయానికి ఆధారము నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఈ స్థితిలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. అచ్చా. ఓం శాంతి. होली का रंग कुछ और ही होता है जब बाबा की याद मन में भीग जाती है। धुलिया सी उड़ती है याद की खुशबू, चोली ज्ञान के रंग में रंगती जाती है। जन्म की नींद थी आँखों में, पत्थर सा दिल था माया की बाहों में। बाबा ने रत्नों की राह दिखाई, भोर सी ज्ञान की रोशनी छाई। याद की धुरियां उड़ती है, ज्ञान का रंग चढ़ा है, दिल चमकता है। अल्फ और बे दोनों हाथ में मिले, रूप बसंत हूँ बाबा से नाता जुड़े। लकीर के भीतर रहूं हिम्मत लेकर, बाप दादा की छाँव सी रहती है घेर कर। याद की धुरियां उड़ती है, वह महकता है। ज्ञान का रंग चढ़ा है, दिल चमकता है। अल्फ और बे जुड़े।
यही काम हो। याद की धुरिया धुरिया धुरिया, याद की धुरिया धुरिया धुरिया, ज्ञान का रंग चढ़ा है नहीं उतरता, रूप बसंत